ఇతరుల జీవితాన్ని నాశనం చేయాలని చూసే ముందు ఒక్కసారి నీ జీవితాన్ని చూసుకో. ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకుంటూ నీ జీవితాన్ని ఎప్పుడైనా చూసుకున్నావా? ఒక్కసారి విను ఈ మాట. నీకోసం కాకపోయినా ఎవరికో మాత్రం ఖచ్చితంగా సరిపోతుంది. నీ బతుకును వదిలేసి ఇతరుల జీవితాల్లో పుల్లలు పెట్టడం అలవాటు చేసుకున్నావా? గుర్తుపెట్టుకో, వాళ్ళ కష్టాన్ని చూసి ఆనందించవచ్చు, కానీ కర్మ ఎప్పుడూ మౌనంగా చూస్తూ ఉండదు. ఈరోజు నువ్వు చేసిన చెడు రేపు నీ ముందే నిలబెడుతుంది. ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చెయ్యకు. ఎందుకంటే కర్మ ఆలస్యం చేయవచ్చు, కానీ ఎప్పటికీ మర్చిపోదు. కర్మకు అడ్రస్ అవసరం లేదు. చేసిన పని చేసిన వాడినే వెతుక్కుంటూ వస్తుంది. నా పేజీని ఫాలో అవ్వండి, లైక్ అండ్ షేర్ చేయండి. జై హింద్, జై భారత్.